విజయ్ దేవరకొండ కాదు, ది దేవరకొండ. ఇది కరెక్ట్, ఎందుకంటే దీన్ని కొండన్నే పెట్టుకున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత మనోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నారు ప్రతి ఒక్కరు, నేనే కాదు. కానీ ఇప్పుడేమో తిడుతూనే ఉన్నారు, మామూలుగా కాదు గట్టిగా వేసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత కొండన్న సినిమా వస్తుందంటే యూత్కి ఫుల్ ఎక్సైట్మెంట్. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొండన్న మంచి ప్రాఫిట్ తెస్తాడని చెప్పి బాగా నమ్మకంతో కొనేవాళ్ళు. కానీ అన్న కొంచెం స్పీడ్ ఎక్కువ కదా, అందుకే బండి ఉల్టా పడిపోయింది. మళ్ళీ బండి వేస్ట్ అంటే అలా కాదు, రిపేర్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కొండన్న బండి ఎలా పడింది అండ్ దానికి ఎలాంటి రిపేర్స్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. అసలు ఫస్ట్ కొండన్నకి మంచి రికగ్నిషన్ తెచ్చిన మూవీ పెళ్లి చూపులు. ముందు కూడా కొన్ని సినిమాలు చేశాడు, కాకపోతే ఇంత రికగ్నిషన్ రాలేదు. ఎందుకంటే ఆ సినిమాలో కంటెంట్ ఉంది అండ్ మెయిన్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా యూనిక్గా ఉంటుంది. హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా నీట్గా డిజైన్ చేసుకున్నాడు స్టోరీకి తగ్గట్టు. యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను బయట పెద్ద తోపుని అన్నట్టు కనపడాడు, ఎందుకంటే అప్పుడు మనోడికి అంత ఫేమ్ లేదు కదా. సో డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవాడు అంతే. జస్ట్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్లో సెట్ అవ్వడానికి ఏ పనులు చేస్తాడో చూపిస్తారు. సో ఈ సినిమా వచ్చేసి కంటెంట్ అండ్ క్లీన్ కామెడీ వల్ల పెద్ద హిట్ అయింది. దీనిలో కొండన్న యాక్టింగ్ చింపి పడేసినాడని చెప్పడానికి ఏం లేదు. అంటే మళ్ళీ ఏం చేయలేదని కాదు, అందరూ ఈక్వల్గా బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఈ సినిమా నుంచి మనోడి యాటిట్యూడ్ బయటపడింది. అంటే కంప్లీట్ గదిలో కొంచెం. దీని తర్వాత అనుకుంటా ద్వారక వచ్చింది, అదొక వేస్ట్ సినిమా. అన్న ఏ నక్కతో కదొక్కొచ్చాడో కానీ అర్జున్ రెడ్డి ఆఫర్ వచ్చింది. కరెక్ట్ కదా, సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్గా ఈయన కోసం మేము రాసుకోలేదు ఆ స్టోరీ. యాక్చువల్గా తను ఫస్ట్ అనుకుంది శర్వానంద్, కానీ తనకి డేట్ సజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఆ ఆఫర్ కొండన్నకు వచ్చింది. ఇది అరాచకమైన స్టేజ్. కొండన్నలో నుంచి అనుకున్న బయటకు వచ్చింది. ఈ సినిమా వరకే అనుకుంటా మనోడు కొంచెమైనా అణిగి మణిగి ఉండేవాడు. ఇంకా ఇది హిట్ అయిన తర్వాత నేను రౌడీని, నా ఫ్యాన్స్ కూడా రౌడీలే అన్నట్టు తిరిగాడు. కావాలంటే అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అట్లే ఉంటుంది. మాటలు ఒక రేంజ్లో ఉంటాయి, ఆనందం ఉత్సాహం అస్సలు తట్టుకోలేకపోయాడు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇతను చెప్పిన మాటలకి స్టూడెంట్స్ బాగా అట్రాక్ట్ అయ్యారు. బాబా ఏం మాట్లాడుతున్నారా అన్న, ఓపెన్గా హీరో అంటే ఇట్లా ఉండాలా అన్నట్టు ఫీల్ అయ్యారు అనమాట. ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమైందా? సినిమా రిలీజ్ అవ్వకముందే అలా ఉంటుంది ఇలా ఉంటుంది తోపు తురుమని చెప్పాడు. రిలీజ్ అయ్యాక కొండన్న చెప్పిన మాటలన్నీ నిజమే రాని ఆడియన్స్ కన్విన్స్ అయ్యారు. సో ఇంకా అప్పటి నుంచి ఈయన ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయ్యారు, కొండన్న చెప్పాడంటే చేసి చూపిస్తాడు, అన్న చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు అన్నట్టు గట్టిగా ఫిక్స్ అయిపోయారు అనమాట. నెక్స్ట్ గీతా గోవిందంకి కూడా కొండన్న మాటలు సినిమాకి ముందు సినిమాకి తర్వాత ఇలాగే ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే సేమ్. సినిమా హిట్ అయింది కాబట్టి అన్న మాటలకి ఆడియన్స్ కన్విన్స్ అయ్యారు. అదే బాగా కొంతమంది అంటుంటారు కదా, టాలెంట్ ఉన్నోడు ఏమన్నా చేయొచ్చు ఏమన్నా మాట్లాడచ్చు అని. ఇలాగే కొండన్నని అనుకున్నారు. ఇదే ఇంకా ఫైనల్ రౌండ్. తర్వాత అన్న మాటలన్నీ గాల్లో కలిసిపోయినాయి. ఓం నమ శివాయ. ఒక 2 సినిమాలు తప్ప చేసిన ప్రతి సినిమా పోయింది. ఆ 2 సినిమాలు కూడా నార్మల్ హిట్ యావరేజ్ దీని కిందకు వస్తాయి. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పెద్ద పట్టించుకునేటోళ్ళు కాదు, కానీ ఈయన మాట్లాడే మాటలకి జనాలకైతే బాగా గాలింది. కారణం అంటే అదే, ఏంద్రాయుడు హిట్లు లేకుండా మాటలు చెప్తున్నారని భయంకరంగా ట్రోల్ చేశారు. ఇంకంతే చాలా ఇంటర్వ్యూస్ చాలా ఈవెంట్స్లో కూడా ఇవే యాటిట్యూడ్ మాటలు. ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూ అనుకుంటా, పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఉన్నారు, వాళ్ళంతా బాగానే కూర్చున్నారు, కానీ మనోడు మాత్రం ఇలా వెటకారంగా కూర్చున్నాడు. మనం వేరే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అక్కడ మనం ఇలా కూర్చుంటే ఏమన్నా బాగుంటుందా? వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినట్టే. అంటే నాకు తెలిసి ఏమన్నా మనోడు ఇలా ఫీల్ అవుతున్నాడేమో, నేను చాలా పెద్ద స్టార్ని, నేను తక్కువ టైంలోనే ఇంత క్రేజ్ని సంపాదించాను, మీ అందరితో కలిసి ఇప్పుడు కూర్చున్నాను, మీకు నాకు ఏం డిఫరెన్స్ లేదు, చెప్పాలంటే ఇంకా నేనే ఒక మెట్టు ఎక్కువ అన్నట్టు ఫీల్ అవుతున్నాడేమో మరి. అందుకే ఇంత వర్స్ట్ యాటిట్యూడ్ ఉండడం వల్లే ఈయన సినిమాలన్నీ పోతున్నాయి, తప్పే లేదు. రీసెంట్గా ఒక మేము చూశాను, హార్దిక్ పాండ్యా ఆఫ్ టాలీవుడ్ అని గట్టి చేసుకుంటున్నారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా పరిస్థితి కూడా అట్లే అయిపోయింది కదా, మాటలు ఎక్కువ ఆట తక్కువ అన్నట్టుంది. అసలు ఇవన్నీ కాదబ్బా, మెయిన్గా ఫ్యాన్స్ కాలిన విషయం ఏంటంటే లైగర్ ప్రమోషనే. ఆ సినిమాకి అన్న ప్రమోట్ చేసిన చూడు, బాబా సూపర్ యాక్టింగ్ అనే చెప్పొచ్చు. ఎత్తిపోయిందని తెలిసినప్పటికీ సినిమాని ఆడియన్స్ చూడాలని చెప్పి మనోడు ఏందేందో చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో ఎంత కలెక్ట్ చేస్తుంది మీ సినిమా అని అడిగితే మనోడైతే నేను 200 crores తర్వాత నుంచి కౌంట్ చేస్తానని చెప్పాడు. ఈ మాటలు వినే కదబ్బా అన్న మళ్ళీ అర్జున్ రెడ్డి రేంజ్లో మాట్లాడుతున్నాడు, సో సినిమా తోపు లెక్క ఉంటుందని చెప్పి పోయినారు. బయటికి మాత్రం ఎర్రిపప్పలై వచ్చారు. అసలు ఏమన్నా సినిమా అది క్లైమాక్స్ అయితే వరస్ట్ ఉంటుంది. అదే కొండన్న పెద్ద పెద్ద మాటలు కాకుండా నార్మల్గా ప్రమోట్ చేసింటే బాగుండేది. మీరే చెప్పండి బా, డీసెంట్గా మాట్లాడి నార్మల్గా ప్రమోట్ చేస్తే ఎవరిని ట్రోల్ చేస్తారు? ఎవరిని ట్రోల్ చేయరు. ఏమలేరా అన్నది లక్కు బాలేదు అందుకే పోతున్నాయి అనుకునే వాళ్ళు అంతే. అండ్ ఇంకోటి ఈయన సినిమాల్లో నచ్చని విషయం ఏంటంటే అది ఏ సినిమా అయినా కానీ రొమాన్స్ పక్కా ఉంటుంది. నా ఒక్కడి ఒపీనియనే కాదు, బయట టాక్ కూడా. పాపం ఆ రాశి కన్నా వరల్డ్ ఫేమస్ లవర్ ఎందుకు చేసిందో ఏమో కానీ అడ్రస్ లేకుండా పోయింది ఇప్పుడు. అంటే కంప్లీట్గా మాయమైపోయిందని కాదు కానీ తక్కువ కనిపిస్తుంది. పర్సనల్ ఫ్యాంటసీస్ని సినిమాలో రియల్గా చూపిస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక రకంగా ఉంటుంది కానీ డైరెక్ట్గా ఇప్పుకొని చూపిస్తే ఏమో ఉంటుంది. ఒకటైతే క్లియర్, మనోడికి స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే రాదు. కంటెంట్ స్టోరీ వినకుండా జస్ట్ తన క్యారెక్టర్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. అందుకే వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్, ద్వారక ఈ సినిమాలన్నీ చేశాడు. అండ్ ఇంకోటి ఈయన ప్రతి సినిమాలో ఎందుకో అర్జున్ రెడ్డి వైపు కనిపిస్తుంది. కావాలనే అలా యాక్ట్ చేయమని చెప్పారో లేకపోతే యాక్సిడెంటల్గా వచ్చిందో తెలియదు. ఫ్యామిలీ స్టార్లో కూడా అంతే కదా, తలకాయ పగలగొడతా నా కొడుక అని అంటాడు. అంటే చూసే ఆడియన్స్కి ఒక వావ్ మూమెంట్స్ అని క్రియేట్ చేయాలనుకున్నాడో ఏమో మరి. ఇది కూడా వర్కౌట్ కాలే. ఓన్లీ యూట్యూబర్స్ మీ పేజెస్ వల్ల ఇట్లా ట్రోల్స్ చేయట్లేదబ్బా, ఆఫ్లైన్లో పెద్ద పెద్ద క్రిటిక్స్ కూడా వేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే సినిమాని మాకంటే బాగా అనలైజ్ చేసి చెప్తారు కదా. సో ఇంతమంది ట్రోల్ చేస్తూ తప్పుల్ని చూపిస్తున్నారంటే కొండన్నలోనే ఫాల్ట్ ఉంది. నా నుండి ఒక చిన్న సజెషన్ బ్రో, నీ ఫ్యాన్స్ని అస్సలు నమ్మద్దు, ఎందుకంటే వాళ్ళు కొండగొర్రెలు. నువ్వు అప్పుడెప్పుడో నిబ్బా మాటలు చెప్పినావు, వాళ్ళు ఇప్పటికీ అవే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. కావాలంటే నువ్వే కొన్ని వీడియోస్ ఉన్న కమెంట్స్ చూడు, అరే ఎందుకు ఆ సినిమా బాగలేదని చెప్పి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటారు. నాకు తెలిసి ఇలాంటి కమెంట్స్ నీ సినిమా ప్రతి రివ్యూకి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే నువ్వు ఏం చేసినా రైటే, తప్పు కాదు. ఈవెన్ నువ్వు గడ్డి తిన్నా కూడా అన్న తోపురా గడ్డి తింటున్నాడు చూడు అంటారు.
వీళ్ళు ఇలా చెప్పడం వల్ల నీ మిస్టేక్ని నువ్వు తెలుసుకోలేవు. చెప్పాలంటే వీళ్ళే నిన్ను ఇండైరెక్ట్గా తొక్కేస్తున్నారు. సో అందుకే వాళ్ళని పట్టించుకోకు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టుగానే ప్రతి సినిమాలో సేమ్ ఉంటుంది. నీకన్నా వెనకలు వచ్చిన యాక్టర్లు అయితే బాగా ఇంప్రూవ్ అవుతున్నారు, నువ్వు తప్ప. బెస్ట్ ఎగ్జాంపుల్ విశ్వక్సేనే. ఈయన చూడండి యాక్టింగ్లో పెద్ద తోపు అని చెప్పాను కానీ చూస్ చేసుకునే కంటెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. రొటీన్ రొట్ట కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు. ఇలా మూవీస్ డిఫరెంట్గా ఉంటేనే కదా యాక్టింగ్లో కూడా వేరియేషన్స్ కనిపించేది. కానీ నీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేకపోవడం వల్ల నీ యాక్టింగ్లో కూడా వేరియేషన్స్ కనిపించట్లేదు. అసలు మొన్న ఫ్యామిలీ స్టార్ చూద్దామని పోతే థియేటర్లో ఖాళీ ఉన్నాయి సీట్లన్నీ. ఇది ఒక మైనస్ పాయింటే. సింపుల్గా చెప్పాలంటే డౌన్ ఫాల్ అనే చెప్పొచ్చు. సో అందుకే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని యాక్టింగ్ని కూడా బయటికి అప్పుడు అంటారు కొండన్న ఈజ్ బ్యాక్ అని. నాకు కూడా ఇదే కావాలి. అండ్ ఒక మూవీ సజెషన్, ఫారెస్ట్ అడ్వెంచర్, యాక్షన్, ఇంకా మాఫియా ఇలాంటి మూవీస్ అన్ని బాగా సెట్ అవుతాయి. సో కొండన్న దిస్ ఈస్ ఫర్ యూ విత్ లవ్. మిస్టేక్స్ని తెలుసుకొని బౌన్స్ బ్యాక్ అవుతావని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సర్లే కానీ నువ్వు హిట్ కొట్టాక నెక్స్ట్ సినిమాలో నాకు ఒక చిన్న కెమియో రోల్ ఇవ్వు బ్రో. కొంచెం టీకి సమోసాకి డబ్బులు అవసరం పడ్డాయి, అందుకే అడుగుతున్నా. ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.